హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం. క్రెడిటాక్స్ గ్రామీణ్ ఈ స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో 986 దగ్గర స్ట్రాంగ్ రిజెక్షన్ జరిగింది. అక్కడ నుంచి కూడా కిందకి రావడానికి అయితే ప్రయత్నిస్తుంది. సో ఒకసారి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్నింగ్ హై లెవెల్లో రిజెక్షన్ జరిగి ప్రస్తుతానికి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ప్రస్తుతం ఈ యొక్క ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ వచ్చేసరికి ఇది టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీన్ని 1, 2, 3 టెస్ట్ చేస్తుంది. సో ప్రాబబ్లీ ఈ యొక్క సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అనేది జరగడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం. సో ఇక్కడ ఒకవేళ మనం తీసుకుంటే కూడా షార్ట్ పొజిషన్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క స్వింగ్ ఏదైతే ఉందో 5.6 రూపీస్ వస్తుందో అరౌండ్ 9 రూపీస్ ఏంటంటే మన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే అట్లీస్ట్ మనం 1:2 అనేది టార్గెట్ పెడదాం. ఇది ఆ టార్గెట్. సో చూద్దాం మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదా టార్గెట్ హిట్ అవుతుందా అని చెప్పేసి. డైలీ టైం ఫ్రేమ్లో అయితే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లో కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా 50ని క్రాస్ చేసింది డౌన్ సైడ్. ఎక్కువ పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరగడానికి. సో చూద్దాం. ఈ లెవెల్ దగ్గర మనం ఇది ట్రేడ్ అయితే నేను ఎగ్జిక్యూట్ చేయలేదు, కానీ జస్ట్ మనకి ప్యాటర్న్ కనిపిస్తుంది కాబట్టి లైవ్లో అబ్జర్వ్ చేద్దాం. ఇది మన యొక్క స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఎంట్రీ జరిగిపోయింది అనుకోవచ్చు 935 దగ్గర. సో వన్స్ ఏంటంటే ప్రాఫిట్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, దెన్ మనం ఏంటంటే ట్రైల్ అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇది సపోర్ట్ ఉందన్నమాట. ఈ సపోర్ట్ దగ్గర బ్రేక్అవుట్ అవుతుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసి ఓకే ఇక్కడ ఎంట్రీ అనేది డిఫైన్ చేసుకున్నాం, అంటే షార్ట్ ఎంట్రీ. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. కోర్స్ మనం ఏదైతే స్టాప్ లాస్ ముందుగా అనుకున్నాం ఆ స్టాప్ లాస్ దాకా వెళ్ళింది, కానీ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. దానికంటే ముందు ఒకసారి ఇదే లెవెల్ని బ్రేక్ చేసింది డౌన్ సైడ్, బట్ ఇది మళ్ళీ బ్రేక్ చేసి కూడా పైకి వెళ్ళటం అనేది జరిగింది. సో ఈరోజు లాట్ ఆఫ్ వాల్టైలిటీ ఉందని చెప్పేసి సింపుల్గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏంటంటే మన స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు ఇంకా, అండ్ ఎంట్రీ తర్వాత కొద్దిగా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. దీని మీద క్లిక్ చేసి మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఓపెన్ పొజిషన్ వచ్చేసరికి ₹5.50, రఫ్గా ఏంటంటే ₹5 అనేది నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి అరౌండ్ ₹9 అనేది మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసాం. టార్గెట్ వచ్చేసరికి రఫ్గా ఏంటంటే 1:2 అనమాట, ₹18 దాకా టార్గెట్ అనేది పెట్టుకున్నాం. టార్గెట్ అయితే రాలేదు, బట్ ఆల్మోస్ట్ ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అవ్వబోయింది. బట్ లాస్ట్ మూమెంట్లో సెల్ ఆఫ్ అనేది జరిగి కిందకి రావడం అనేది జరిగింది. సో ఇక్కడైతే మనకి 1:1 అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి ₹8.65 స్టాప్ లాస్ ఉంటే ₹8.45 అనేది ప్రాఫిట్ అనేది చూపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికి మనం ఏంటంటే 1:1 ట్రిగ్గర్ అయింది, ప్రాఫిట్లో ఉన్నాం అని చెప్పేసి దీన్ని కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇవి నేను ఎందుకు షేర్ చేస్తున్నా అంటే కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, అండ్ ఆప్షన్స్ ఏంటంటే కొంచెం ఐడియా ఉండాలి అండ్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండాలి. బట్ స్టాక్స్లో ఏంటంటే మనం ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ పెట్టేసుకోవచ్చు, టార్గెట్ పెట్టేసుకోవచ్చు, అండ్ ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే ప్రీ డిఫైన్డ్ అనమాట. ఒకవేళ మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది అనుకోండి, అరౌండ్ 2000 దాకా ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఈ కేసులో మనకి ఒక ₹1000 ప్రాఫిట్ వచ్చినట్టు అనమాట. అందు గురించి ఈ వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు.